మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి కనుక ఎంచవలనని వేడుకొంచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా నుండి. ఒకసారి చూడమ్మా, పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మాట్లాడుతున్న మాటలు, మరియు సహోదరులారా మరియు సహోదరీమణులారా అని చెప్పడు. సహోదరులారా అంటే అక్కడ సహోదరులు ఉన్నారు, సహోదరీమణులు మనకి ఇక్కడ ఉన్నారు కాబట్టి సహోదరీమణులు. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయడం అంటే ఏంటి? గౌరవించు, గణపరచు. వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఏంటి? బ్రతిమలాడుతున్నాడట, వేడుకొనుచున్నాడట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండి. ఎలా ఉండాలట? ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడం అంటే ఏంటి? సమాధానంగా ఉండడం అంటే ఏంటంటే రజనీ, సమాధానంగా ఉండడం అంటే ఏంటమ్మా? సమాధానంగా ఉండడం అంటే ఎవరితోనూ గొడవ పడకుండా నెమ్మదిగా చక్కగా మాట్లాడడం, గౌరవించడం. ఇది సమాధానపరచడం అంటే. ఎవరైనా గొడవ పడ్డదని తెలిస్తే వాళ్ళకి మనం ఏం చేయాలి? సమాధానంగా మాట్లాడాలి. మనం ప్రియమైన వాళ్ళు, సోదరులు, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. అంటే చాలామంది క్రమమైన జీవితాన్ని కలిగి ఉంటారు. క్రైస్తవులు క్రమమైన జీవితాన్ని కలిగి ఉంటారు, కానీ కొంతమంది అక్రమమైన జీవితాన్ని కలిగి ఉంటారు. అంత ఆయన చెప్తున్నాడు, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. ఎవరైతే క్రమంగా నడుచుకోకుండా అక్రమంగా నడుస్తున్నారు. అక్రమంగా నడవడం అంటే ఏంటి? క్రమంగా నడవడం అంటే మన రోడ్డు మీద మనం వెళ్ళడం, మన ఇంటి దారిలో మనం వెళ్ళడం, అలా జరుగుతూ ఉంటుంది. కానీ అక్రమంగా జరగడం అంటే కొన్ని మన కాని స్థలాన్ని ఆక్రమించుకుంటే దాన్ని ఏమంటారు? క్రమమైన జీవితాన్ని జీవిస్తున్నారు అంటారా? కాదు ప్రియమైన వల్ల, అక్రమంగా జీవించడం అంటారు, అక్రమార్జన అంటారు, అక్రమంగా మనం నడుచుకోవడం అంటారు. అటువంటి వారికి బుద్ధి చెప్పండి అంటాడు ఈయన. సోదరులు, మేము మీరు బోధించేది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడు. ఎవరికి బుద్ధి చెప్పరట? క్రమంగా నడుచుకునే వారికి కాదు, మర్యాదగా నడుచుకునే వారికి కాదు, పద్ధతిగా నడుచుకునే వారికి కాదు. పద్ధతి తప్పి అక్రమంగా ఎవరైతే నడుచుకుంటారో, దౌర్బల్య స్థితిలో, దుర్మార్గమైన స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుద్ధి చెప్పమని చెప్తున్నాడు. ధైర్యము చెందిన వారిని ధైర్యపరచండి. చాలామంది ధైర్యం లేకుండా వాళ్ళని మనం ఏం చేయాలట? ధైర్యపరచాలట. బలహీనులకు ఓతనివిడి. బలహీనులకు ఏం చేయాలి? ఓతనివ్వాలి. బలహీనంగా ఉన్నవాళ్ళని చూసి వాళ్ళకి ఇంకా మనం ఇబ్బంది కలిగించకూడదు. వాళ్ళకి మీకు ఎందుకు పర్లేదు, మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, మీకు కంగారేం పడకండి అని ధైర్యం చెప్పడం, అది ఓతనియడం అనమాట. అందరి ఏళ్ళ దీర్ఘశాంతము గలవారై ఉండి. ఎలాగే ఉండాలట? అందరి ఏళ్ళ దీర్ఘశాంతము గలవారై ఉండాలి. అంటే చాలామందికి షార్ట్ టెంపర్మెంట్ ఉంటుంది. మాకి బాబు అంటూ ఉంటారు. ఈనాటి కాలంలో అయితే అది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఉండకూడదు. దీర్ఘశాంతం కలిగి ఉండాలట. అందరి ఏళ్ళ దీర్ఘశాంతం గలవారై ఉండి. అంటే తొందరగా కోప్పడే స్వభావం ఉండకూడదు ఎవరికి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకుంది. ఎవరైనా కీడుకి ప్రతి కీడు చేస్తారు, అలా మనం చేయకూడదు. కీడుకి ప్రతి కీడు ఎవరైనా చేసిందే. ఎవరైనా అది చేశాడు, కీడు చేశాడు కాబట్టి కీడు ప్రతి కీడు చేశాడు. వాడు దుర్మార్గం చేశాడు కాబట్టి కీడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. వాడు చెడు చేశాడు కాబట్టి కీడు చెడుగా నడుచుకున్నాడు అని అంటారు. కానీ క్రైస్తవ జాతి క్రీస్తును ఆరాధించేవారు, యేసును ఆరాధించేవారు అయినటువంటి మనము అలా చేయకూడదు. ఎవరైనా కీడు చేస్తే మనం వాళ్ళకి మేలు చేయాలి. ఇదే క్రైస్తవ్యం. ఎవరన్నా మనకు చెడు చేస్తారనుకోండి, ఆ నాశనం అయిపోవాలి అనకూడదు. సరే,
వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. వాళ్ళు చెడు నడుతున్న చెడు స్వభావాన్ని మార్చుకోవాలి అని అన్నారు. ఇవన్నీ కూడా క్రైస్తవ్యంలో ఉన్న విలువలు ఏమన్నమాట. క్రైస్తవ బిడ్డలు చెడుకు చెడు, కీడుకు కీడు, ప్రతి కీడు చేయు. గమనించాలి. కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి ఏళ్ళ ఒకడును మనుషులందరి ఏళ్లను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఏంటి? మనుషులందరి ఏళ్ళ ఎలా ఉండాలట? ఎల్లప్పుడూ మేలైన చేయాలట. ఒకసారి వాళ్ళకి మేలు చేసాం, ఇక చాలులే, ఈ నెలకి సరిపోతుందిలే, ఈ సంవత్సరం సరిపోతుంది, అవి మేలు చేసాం కదా అని అనుకోకూడదు. పౌలు గారు అంటున్నాడు, ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలని, మేలు చేస్తూ ఉండాలని. హల్లెలూయా, 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 హల్లెలూయా అని చెప్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి అంటున్నాడు. ఏం చేయాలట? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అంటే మనకి ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగినప్పుడు, ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు సంతోషంగా ఉంటాం. అలా కాదు, మన దగ్గరికి బంధువులు వస్తారు, అప్పుడు సంతోషంగా ఉండుంటారు. కష్ట సమయంలో కూడా సంతోషంగా ఉంటారు. చాలామంది కొంచెం ఇబ్బంది కలిగితే నలిగిపోతున్నాం బాబు అని ఎక్కడ లేని విచారం అంతా వాళ్ళ ముఖాల్లో కనపడుతుంది. అలా ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇలాగా సంతోషంగా ఉంటూ ఎడతెగక ప్రార్థన చేయాలంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలట. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే ఏంటి? చాలామంది ప్రార్థన చేసుకున్నాం రెండని ఎవరు చూసారనుకో ఏమంటారు? ఇప్పుడేంటి వేళలో ప్రార్థన ఏంటి? సమయం సందర్భం లేదంటే అంటారు. సమయం సందర్భం అనేది ప్రార్థనకి ఉండకూడదు. ఏ సమయమైనా ప్రార్థన చేస్తూ ఉండాలి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా స్తుతించదగినదట. అంటే నిత్యము మనం స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత చూడండి 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి ఒకసారి ఆగండి. ప్రతి విషయమునందు ఏంటి? ప్రతి విషయమునందంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, మనం మీ చెల్లికి బాగాలేదు, ఆవిడకి నిమిత్తం దేవుడు స్వస్థపరచండి, బాగానే ఉంది. అప్పుడు ఏం చేయాలి? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తండ్రి నీకు వందనాలు, నా చెల్లిని ఇలా ఉంచినందుకు నీకు వందనాలు, మా సమీరని ఇలాగా సంతోషంగా ఉంచినందుకు, ఆరోగ్యంగా ఉంచినందుకు నీకు వందనాలు అని చెప్తూ ఉండాలి దేవుడికి. ప్రతి విషయంలో చిన్న విషయం, నిన్ను క్షేమకరంగా నువ్వు ఎక్కడికో వెళ్ళావు, క్షేమకరంగా వచ్చావు, ఊరెళ్ళో వచ్చావు, రోడ్డు మీద తిరిగావు వచ్చావు, ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా క్షేమకరంగా దేవుడు మనం తోడుకొని తీసుకొచ్చినందుకు మనం ఏం చేయాలట? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి అమెరికా నుంచి ఓ పాస్టర్ గారు వచ్చారు, మార్లా థర్మన్ ఆవిడ పేరు, పాస్టర్ మార్లా థర్మన్. ఆవిడ ప్రతి విషయానికి కారులో వెళుతూ ఆ చెట్లను చూసి ప్రైజ్ ద లార్డ్, వాట్ ఎ ట్రీస్, ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు. అంటే దేవుడు కనపరుస్తుంది చెట్లను చూసి, చెట్లే చేమని. అలాగా సపోజ్ పడాల నుంచి ఇలా రోడ్డు వెళ్తుందనుకో, అటువైపు ఇటువైపు పంట పొలాలను చూసి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ఎంత పచ్చగా ఉన్నాయి మొక్కలు అని దేవుని స్తుతించు. ఎడ్లు, ఆవులు, గేదెలు ఇవి వచ్చినాయి అనుకోండి, పశువులు, వాటిని చూసి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని అన్నిటినీ చూసి ఆవిడ ఎంతో కనపరుస్తూ ఉండేది పాస్టర్ మాట్లాడతాను. అంటే పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి ఈ రాతలు ఆమె ఈ వాక్య భాగాన్ని ఆమె జీర్ణించుకుంది. అందుచేత ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు అప్పుడు సంఘానికి రావడం లేదు, అక్కడ
నేత సహదేవుడి గారి ఇంటి దగ్గర నేత కాదు సహదేవుడి గారి ఇంటి దగ్గర ప్రార్థన పెడుతున్నాం కీర్తి సహదేవుడి గారి ఇంటి దగ్గర వరంగల్. ఆ పెడుతున్న సమయాన అక్కడికి వచ్చింది ఆవిడ మాస్టర్ మాట్లాడతాను మాస్టర్ గారు ఇక్కడికి వచ్చారు. అంటే చాలామంది వచ్చారు అప్పుడు ఆ టైంలో దొరలు అమెరికా నుంచి. అలాగా ఒకటి సీజన్లో ఆవిడ వచ్చిందనమాట. దేవునికి కృతజ్ఞతాస్తుతించి మన పాటలు పాడుతుంటే మనం బైబిల్ చదువుతుంటే వాక్యం వింటూ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. ఎలాగ చేయక యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. హల్లెలూయా. ఇలా చేస్తేనట ప్రభువైన యేసుక్రీస్తునందట దేవుని చిత్తం అంటే దేవునికి ఇష్టమైన పని అంటే ఇది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకూడదు, ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మను ఆర్పకూడదు అంటే ఏంటి? దీపం అనుకోండి ఆరిపోయచ్చు, లైట్ అనుకోండి ఆరిపోవచ్చు. ఆత్మ ఆర్పకండి అంటే ఆత్మ పనిచేస్తూ ఉండాలి. దేవునిలో దేవాది దేవుడు మనకి ఈ శరీర రక్తమాంసాలతో కూడినటువంటి దేహాన్ని ఇచ్చి ఇందులో ప్రాణాత్మలు పెట్టాడు. ప్రాణాత్మలు పెట్టాడు కాబట్టి మనం చనిపోయిన తర్వాత బ్రతుకున్నంత సేపు కూడా మనం మాట్లాడుతుంటే ఆ ప్రాణం ఆత్మ ఉంది కాబట్టి మనం మాట్లాడగలుగుతాం. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే దేవుడు. హల్లెలూయా. ఆత్మ అయిన దేవుడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని యోహాను సువార్త 4:24 ఉంటుంది అన్నమాట. యేసయ్య చెప్పిన మాట. ఆత్మను ఆర్పకూడదు. ఆత్మను ఆర్పితే ఉపయోగం లేదు. ఇంకా ఆత్మను ఆర్పకూడదు, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రవచించడం అంటే దేవుని శక్తి మన మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ప్రవచన వరం వస్తుంది. ప్రవచిస్తూ ఉంటారు. వారికి మేలు జరుగుగాక అంటే మేలు జరిగిపోద్ది. ఆ ప్రవచించే వాళ్ళు ఆశీర్వాదం కొడుతురు కాక అంటే ఆశీర్వాదం వచ్చేస్తుంది. వాళ్ళు ఫలించుదురు కాక అంటే ఆ ఫలితం వాళ్ళు చవి చూస్తారు. ప్రేమను వాళ్ళు దేవుని ఆత్మ చేత ప్రవచించడం అవి నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమను వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఆమేన్ ఆమేన్. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టు. ఏదైతే మేలుకరంగా ఉంటుందో దాన్ని చేపట్టాలట. ఆమేన్. ప్రతి విధమైన కీడునకును దూరంగా ఉండి, ప్రతి విధమైనటువంటి కీడుకి కూడా దూరంగా ఉండాలట. వాళ్ళ దగ్గర దుర్మార్గం ఉంది, మనం ఏం చేసి అరే గడి చేసేదో దుర్మార్గం అనకూడదు. వెళ్ళి వాళ్ళతో స్నేహించకూడదు, వాడిని కౌగిలించుకోకూడదు. ఆడదైతే అందులో దుర్మార్గం ఉంటే పక్క నుంచి వెళ్ళిపోవాలి. మగాడైతే వాడు దుర్మార్గుడైతే పక్క నుంచి వెళ్ళిపోవాలి. దుర్మార్గాన్ని మనం అంటించుకోకూడదు. నువ్వు వాళ్ళకి బలి దుర్మార్గం చేస్తారా, వెళ్ళి క్లీన్ చేసావరా, నువ్వు వెళ్ళి కడత కొట్టిస్తావా, నువ్వు దూరం బలి కొట్టిందిరా అని అనకూడదు అన్నమాట. వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎందుచేత మనము ఇతరులకి మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి విధమైన కీడునకును దూరంగా ఉండి. హల్లెలూయా 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 హల్లెలూయా. సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. సమాధానానికి కర్త ఎవరండి? సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు మనకి ఏం చేస్తారట? సంపూర్ణంగా మనల్ని పరిశుద్ధపరుస్తారట. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడబడుగాక.
మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేయను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఆత్మ కానీ జీవం కానీ శరీరం కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకలేదు. ఆయన వచ్చినప్పుడు నిందారహితంగా ఉంచుకోవాలి. అంటే నిందారహితం అంటే మన మీద నిందలు ఏమి ఉండకూడదు. అదే వాళ్ళు మంచివారండి అని చెప్పగలగాలి. యేసయ్య గారు మొత్తం సమస్తం తెలుసుకోవాలి. యేసయ్య గారు దూతలతో వస్తారు రెండవ రాత్రి. ఆ దూతలతో వచ్చినప్పుడు వాళ్ళు పరిశుద్ధమైన దూతలు, దేవుడు సన్నిధానంలో ఉంటారు. వాళ్ళు ఆకాశ మహాకాశంలో దేవుడితో ఉంటారు. వాళ్ళందరితో కలిసి ప్రభు యేసుక్రీస్తు వస్తారు. వచ్చినప్పుడు మనము మంచివారమా, దుర్మార్గులమా, దుష్టులమా, క్రైస్తవ బిడ్డలమా, మన దగ్గర మంచి ఉందా అనేది ఎవరికి తెలుస్తుందంటే ఆ యేసయ్య గారితో పాటు వచ్చినటువంటి దూతలే తెలిసిపోతుంది. వాళ్ళందరినీ పోగు చేయండి అంటాడు యేసయ్య గారు. పోగు చేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఈ చెడు తత్వం, చెడు స్వభావం ఎవరికైతే లేకుండా ఉంటారో వీళ్ళందరినీ కూడా యేసయ్య గారు చక్కగా తీసుకుని వెళ్తారు. హల్లెలూయా. 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 మనల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు. మనల్ని ఎవరు పిలిచారు? ప్రభు యేసుక్రీస్తు పిలిచాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు. అంటే ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధం అయితేనే ప్రభువుని చూడగలం. హల్లెలూయా. నేను అర్థమైంది. ఆమేన్. 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 అంటే చెడును విసర్జించాలి. చెడు స్వభావాన్ని మనము చెడు స్వభావానికి దూరంగా ఉండాలి. పరిశుద్ధతను హత్తుకోవాలి. అంటే ప్రభు యేసుక్రీస్తుని హత్తుకోవాలి. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని హత్తుకోవాలంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఏమైనా కనపడతాడా మనకి? ఆయన హత్తుకోవడానికి ఏంటంటే దేవుని వాక్యమే యేసుక్రీస్తు. దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. హల్లెలూయా. 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 తోటి విశ్వాసులు ఉంటారు. ఆ విశ్వాసాన్ని హత్తుకోవడమే. ప్రార్థనా పరులు ఉంటారు. ఆ ప్రార్థనా పరులను హత్తుకోవడమే. అమ్మా నా గురించి ప్రార్థన చేస్తూ ఉండండి, నా పిల్లలు కాస్త ఇబ్బందిగా ఉన్నారు, మీరు ప్రార్థన చేయండి అని ఆ ప్రార్థనా పరులకు చెప్తే ఆవిడ ఏం చేస్తుంది? మన గురించి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు ఆలోచించుతాడు. హల్లెలూయా. 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 ఎవరికైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అన్నప్పుడు ఏం చేయాలి? దైవ సేవకుడికి తెలియపరచాలి. దైవ సేవకుడు పలానా వారు ఇబ్బందికరమైన వాతావరణంతో ఉన్నారు, నీరసంతో నిశ్శబ్దతో ఉన్నారు, రోగాల రూపంతో ఉన్నారు, కాస్త ప్రార్థన చేయండి అని చెప్పాలి. ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆలయంలో ఫోన్లు చేయమంటే ఫోన్లు చేయడం కాదు. రజనీ నీకే చెప్పింది. ఫోన్లు చేసినప్పుడు ఎవరైతే నీరసంగా ఉన్నారో మా చెల్లికి లేకపోతే నాకు నీరసంగా ఉంది కాస్త ప్రార్థన చేయండి అని అడగాలి. లేకపోతే సంఘంలో ఇంకెవరికైనా నీరసం నిశ్శబ్దం ఉందని చెప్తే వాళ్ళ గురించి ప్రార్థన చేయమని అడగాలి. హల్లెలూయా. 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 ఆ తర్వాత పౌలు గారు మాట్లాడుతూ సోదరులను మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తూ పవిత్రమైన ముద్దు పెట్టుకుని సోదరులకు అందరికీ వందనములు చేయండి అంటారు. మనం ఏం చేస్తాం? ప్రార్థన అయిన తర్వాత ఆమేన్ అన్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, ఒకరికొకరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోండి అంటే కరోనా టైంలో అయితే షేక్ హ్యాండ్లు మానేసాం, కానీ ఇప్పుడు మరలా మనం షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవచ్చు, వందనాలు చెప్పుకోవచ్చు. హల్లెలూయా. అదే చెప్తున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? జ్ఞానవాయికి అంటే పౌలు గారు నేర్పారు. పౌలు గారు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? యేసయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. యేసయ్య గారు నేర్పితేనే పౌలు గారు నేర్చుకున్నారు. పౌలు గారు నేర్చుకుని మిగిలిన అందరికీ ప్రపంచంలో ఉన్న చాలామంది క్రైస్తవులకి నేర్పడే. హల్లెలూయా. అందరికీ కూడా ఆయనే నేర్పుతున్నాడు ఈ వాక్యం ద్వారా. హల్లెలూయా. సోదరులకు అందరికీ ఈ పత్రిక చదివి వినిపించుకోవాలని ప్రభు పేరు మీకు ఆనబెడుతున్నాను. అంటే మీరు తప్పనిసరిగా ఇది ఏం చేయాలంట? సోదరులకు అందరికీ ఈ పత్రిక చదివి వినిపించుకోవాలని
చదువుకున్న వాళ్ళు ఏం చేయాలి? రజనీకి చదవచ్చు, రాణికి చదువు రాదు. రజనీ చదివి చెప్పి రాణికి చెప్పాలి. తన ఇంటికి ఎవరన్నా వస్తే తను చదువుకుంది, బైబిల్ చదువుతుంది కాబట్టి, తను చదువుకుంది కాబట్టి ఆమె ఇతరులకు చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ బైబిల్ అనేది మనం చదివేసుకున్నాం, వాళ్ళకి ఎందుకు మనం చెప్పడం? అమ్మో వాళ్ళకి ఆశీర్వాదం వచ్చేది అనుకోకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైందును గాక. ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. వందనాలు చెప్పండి యేసయ్య గారికి. చెప్పండి.